బయలుదేరుతున్నాము హైదరాబాద్. మనోడు ఒకటే పెట్టిండు. అవి వేరే కొత్త యాంగిల్ ఉంటాయి. చోటా భీమ్ తమ్ముడు దుమ్ము లేపుతున్నాడు. తమ్ముడు మనోడు చూడండి ఫుల్ ఖుషిలో ఉన్నాడు. చేదైతే విరిగిపోయింది. వచ్చేసి నేను హైదరాబాద్ వెళ్తున్నాను. పర్వన్ పేరు చిట్టి. మా చిట్టిగాడు డ్యామేజ్ అయింది, క్రాష్ అయిపోయి కింద పడ్డది. మేము చూస్తున్నాం కదా, ఆల్రెడీ బయలుదేరుతున్నాము హైదరాబాద్. అక్కడ షాప్స్ అనేది అంటే మేబీ కోటి కానీ మనకు మెహందీపట్నం అంటే కొన్ని టోలీ చౌకి అలాంటి ప్రదేశాల్లో మనకు ఈ డ్రోన్ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. ఈ డ్రోన్ సర్వీస్ సెంటర్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పినంత ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక తప్పదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మంచి వీడియో దిద్దామని చెప్పేసి నేను పెట్టిన కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన కాబట్టి మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన కాబట్టి మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి వీడియో తీస్తాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అందులోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో జైన్ కండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జైన్ అయితే నేను 5 మెంబర్కి చెప్పాను కదా, 5 మెంబర్స్కు ఒక్కరికి 500 చొప్పున ఒక 5 మందికి ఇస్తానని చెప్పిన 1K. ఇప్పుడు మేబీ 700కు దగ్గర ఉన్నారు కాబట్టి మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు ఓకే, కానీ నేను మీకు ఇప్పుడు యూట్యూబ్లో నుంచి ఇవ్వడానికి రాదు కదా ఫ్రెండ్స్. నాకు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఉంటే నేను ఆటోమేటిక్గా మీకు నేను స్క్రోల్ చేసి మీకు డబ్బులు అనేది మీకు డైరెక్ట్గా నేను లైవ్లో ఉండి మీకు అమౌంట్ పే చేస్తాను. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను ఖచ్చితంగా నేను ఏదైనా చేస్తాను ఫ్రెండ్స్. మీ నుంచి వెళ్ళి నాకు కావాల్సింది సపోర్ట్ అని ఎందుకంటున్నా అంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల ముందుకెళ్తున్నాను. మనోడు ఒకటే పెట్టిండు. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, ఇక్కడ డిజిటల్ వ్యాలీ ఉంటుంది. ఇక్కడ మనది మొత్తం డ్రోన్స్ అనమాట. డ్రోన్స్ అక్కడ డ్రోన్ అనేది అక్కడ ఇచ్చేసినాం అనమాట. షాపింగ్ చేద్దామని వచ్చినాం. మా తమ్ముడు ఉండి అన్న నాకు గ్లాస్ కావాలని చెప్పిండు. చూద్దాం మరి గ్లాసెస్ ఎక్కడ ఉన్నాయి ఏం లేదు అన్నది చూసి చూడాలన్నా. గ్లాసెస్ అది కానీ నాకు దొరకాలి, దాన్ని వదిలిపెట్టాను కానీ బట్ నాకు కంట పడతలేదు అది. అంతేనా? ఈ కోటి మొత్తం దానికైనా దాన్ని ఈరోజు చూడాలి. అవి ఏ విధంగా ఉంటాయి తెలుసా బ్రదర్? అవి వేరే కొత్త యాంగిల్ ఉంటాయి. కొత్త యాంగిల్లో ఉంటాయి. డ్రోన్ గురించి చెప్పామన్నా. డ్రోన్ గురించి మన డ్రోన్ ఎట్లా అయింది, ఎట్లా క్రాష్ అయింది అనేది కూడా చెప్పు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. హాయ్ హలో బ్రదర్స్. అది ఏ విధంగా అయిందో బట్ ఆ సిచ్యువేషన్లో నేను లేను. అది ఏ విధంగా అయిందో నాకు తెలియదు కానీ చాలా అయితే యాక్సిడెంట్ అయింది. చాలా యాక్సిడెంట్ అయింది. అది రిపేరింగ్ తీసుకొచ్చినాం. కొద్దిగా టైం పడుతుంటా. సెట్ అవుతుంటావా? ఇది నాకు సెట్ అవుతుంది. సూపర్ సెట్ అవుతుంది. ఇది చోటా భీమ్ లాగా. చోటా భీమ్ నాంపల్లి గుట్ట. బ్రదర్ ఎట్లుంది? సూపర్ ఎక్సలెంట్ అడవా. మనోడు వచ్చేసి గ్లాస్ షాప్ వరకు వచ్చిండు. చూద్దాం చూసుకో. తమ్ముడు దుమ్ము లేపుతున్నాడు. తమ్ముడు సెట్ అయిందంటావా? నాకు బాగుంది. చూస్తున్నా కదా మా ఊడు వచ్చేసి అన్న నాకు ఈ గ్లాసెస్ కావాలని చెప్పి నన్ను కోటి మొత్తం తిప్పి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి గ్లాసెస్ అయితే ఇప్పించిన. అన్న నాకు ఖచ్చితంగా కావాలి, నా దగ్గర డబ్బులు లేవు, నాకు తెలియదు, ఖచ్చితంగా అయితే కావాలన్నాడు. ఇక ఇప్పించిన. ఇక సంతోషం అద్దులు లేవు, ఆనందానికి అద్దులు లేవు. పాయ్ తమ్ముడు గ్లాస్ పెట్టుకున్నాడు, దుమ్ము లేపుతున్నాడు. కోటి మొత్తం నాదే అంటున్నాడు ఫ్రెండ్స్. లాస్ట్ ఉంటే నన్ను ఏమని చేయగా నేను కోటి మొత్తం నాదని చెప్పేస్తున్నాడు. మనవాడు చూడండి ఫుల్ ఖుషిలో ఉన్నాడు అనమాట. గ్లాసెస్ ఇచ్చేసిన అని చెప్పేసి సంతోషంలో ఫుల్ ఎంజాయ్. తమ్ముడు భోజనానికి రెడీ. ఇప్పుడు అన్నం తీసుకొచ్చిండు. చెప్తాము ఏమేమి ఉండే టేస్ట్ చెప్పు. పొంగళ్ళు ఉన్నాయి, ఆలుగడ్డ, చికెన్ పచ్చడి, టమాటా చట్నీ. అనుకున్న పని అనేది అయిపోయింది. అక్కడ రిపేర్ అనేది ఇక కంప్లీట్ అయిపోయింది. ఖాళీ ఉంది. మా కోసమే బుక్ చేసుకున్నట్లా ఈ బస్సు కూడా మా కోసమే బుక్ చేసుకున్నట్లే బస్సు కూడా ఖాళీగా ఉంది. ఇక మేము తప్పలేదు. ఖచ్చితంగా ఇక బస్ స్టాండ్లోకి వచ్చేసినాము. ఇక్కడ బస్సు కూడా ఎవరు లేరు, మేము ఇద్దరం తప్ప ఎవరు లేరు కాబట్టి బస్సు ఇంకోటి ఏంటంటే మా కోసం వచ్చినట్టుంది బస్సు కూడా. అది అదే ఎంజాయ్ ఫ్రెండ్స్. ఇక ఇరిగిపోయింది బ్రదర్. లెఫ్ట్ సైడ్ చేదైతే ఇరిగిపోయింది. ఇది ఖచ్చితంగా ఇరిగిపోయింది. లెఫ్ట్ సైడ్ అంటే మన డ్రోన్ కు లెగ్ ఉంటది కదా, చేతి కూడా తీసుకుని వచ్చినాం. రైట్ సైడ్ తమ్ముడు. రైట్ సైడ్ మాకు కూడా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు సాధారణము. ఇప్పుడైతే మరి సూపర్. ఇక ఎందుకంటే డిస్టర్బెన్స్ అనేది లేదు, ప్రశాంతంగా. ఇక మా తమ్ముడు ఏమంటున్నాడు అంటే అన్న ఫోన్ బయటకెట్టు జంప్ అన్న ఫోన్ అని చెప్తున్నాడు.
చూస్తున్నారు కదా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా టైం కూడా తమ్ముడు తమ్మునికి గ్లాస్ ఇప్పించినారా గ్లాస్ లో నడుస్తున్నాడు అనమాట తమ్ముని క్లాస్ చూస్తున్నారా ఎవ్వరు లెవెల్ ఉంటుంది మన తగ్గేలా ఉండదు అంటే ఫ్రెండ్స్ మనోడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో చూసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.